ఈరోజు మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం 28వ అధ్యాయం భక్తి యోగానుష్ఠానసారం. భక్తి యోగానుష్ఠానమును గురించి కపులుని ఉపదేశములు. శ్లోకం సంఖ్య 30. పదవిచ్ఛేదం. యత్ శ్రీనికేతం అలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిల కుంతల బృంద జుష్టం మీన ద్వయ ఆశ్రయం అధిక్షిపత్ అబ్జ నేత్రం ధ్యాయేత్ మనఃమయం అతంద్రితః ఉల్లసత్ భ్రూ యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలబృందజిష్టం భూత్యా స్వయా కుటిలకుంతలబృందజిష్టం మీనద్వయాశ్రయమధిక్షిపద అబ్జనేత్రం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భురు యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలబృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలబృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ మనోమయ యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలబృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలబృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ యచ్ఛ్రీనికేతమలిభిః పరిసేవ్యమానం భూత్యా స్వయా కుటిలకుంతలబృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ యత్
యత్ భగవానుని భగవానుని ఏ ముఖమండలము శ్రీనికేతం శ్రీనికేతం కమలం కమలం అలిభిః అలిభిః భృంగములచే భృంగములచే పరిసేవ్యమానం పరిసేవ్యమానం పరివృత్తమై పరివృత్తమై భూత్యా భూత్య శోభచే శోభచే స్వయా స్వయా తన తన కుటిల కుటిల వంకరలు తిరిగిన వంకరలు తిరిగిన కుంతల కుంతల ముంగురుల ముంగురుల బృంద బృంద బృందముచే బృందముచే జుష్టం దుష్టం అలంకృతము అలంకృతము మీన నీన చేపల చేపల ద్వయ ద్వయ జంట జంట ఆశ్రయం ఆశ్రయం వాసస్థానము వాసస్థానం అధిక్షిపత్ అధిక్షిపత్ పరిహసించును పరిహసించును అబ్జ అబ్జ కమలం కమలం నేత్రం నేత్రం నేత్రములను కలిగి నేత్రములను కలిగి ధ్యాయేత్ ధ్యాయే యోగి ధ్యానింపవలను యోగి ధ్యానింపవలెను మనఃమయం మనఃమయం మనస్సునందు రూపొందిన మనస్సునందు రూపొందిన అతంద్రిత అతంత్రిత సావధానము సావధానము ఉల్లసత్ ఉల్లసత్ నాట్యమాడు నాట్యమాడు భ్రూ భ్రూ కనుబొమ్మలను కలిగి. కనుబొమ్మలను కలిగి. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయశరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. పిదప యోగి భగవానుని సుందరమగు ముఖమును ధ్యానించును. అది వంకరలు తిరిగిన ముంగురులతోనూ కమల నయనములతోనూ నాట్యమాడు కనుబొమ్మలతోనూ అలంకృతమై ఉండును. ఘూంకారము చేయు తుమ్మదలతోనూ మీనముల జంటతోనూ పరివృత్తమయ్యుండు కమలమునను అది తన శోభతో పరిహసించుచుండును. భాష్యం. ధ్యాయేన్ మనోమయం అనున్నది ఇచ్చట పేర్కొనబడిన ఒక ముఖ్యాంశము. మనోమయం అనగా ఊహ అని కాదు. యోగి తాను కోరిన రూపమును ఊహించుకొనవచ్చునని నిరాకారవాదులు తలతురు. కానీ ఇచ్చట పేర్కొనబడినట్లు భక్తులచే అనుభూతమైనట్టి రూపమునే యోగి ధ్యానింపవలను. భక్తులెన్నడూనూ భగవద్ రూపమును గూర్చి ఊహాగానము చేయరు. ఏదో కల్పితమైన దానితో వారు సంతుష్టి చెందరు. భగవానుడు పలు నిత్య రూపములను కలిగి ఉన్నాడు. ప్రతి భక్తుడును ఏదియోనొక ప్రత్యేక రూపమును మెచ్చి ఆ రూపమును అర్చించుచు భక్తి యోగమున నెలకొనును. శాస్త్రానుసారముగా భగవద్ రూపము పలు విధములుగా రూపొందించబడుచుండును. ఇదివరకే చర్చించబడినట్లు భగవానుని మూల రూపము 8 విధములుగా ప్రదర్శితమగుచుండును. భక్తుని యొక్క తాహతను బట్టి ఆ రూపములు మృత్తిక, పాషాణము, కర్ర, రంగు, ఇసుక మొదలగు వానితో తయారు చేయబడును. మనోమయమనగా మనస్సునందు భగవద్రూప చిత్రీకరణమని భావం. భగవద్రూపము 8 విధములకు ఆకృతులలో అది కూడా ఒకటిగా గణింపబడినది. అది కల్పనము కాదు. భగవానుని నిజరూప ధ్యానము భిన్న రీతులలో వ్యక్తము కావచ్చును. కానీ దాని కొరకు ఏదియోనొక రూపమును ఊహించుకొనవలనని ఎవరునూ నిర్ధారించరాదు. ఈ శ్లోకమున 2 ఉపమానములు ఒసగబడినవి. భగవానుని ముఖమండలము కమలములతో పోల్చబడగా అతని నల్లని కురులు కమలములపై మూగడి తుమ్మెదలతో పోల్చబడినవి. అతని నయనములు చెరించు మీన జంటతో పోల్చబడినవి. ఘూంకారము చేయు తుమ్మెదలతోనూ మరియు చేపలతోనూ పరివృత్తమై ఉన్నప్పుడు జలమందలి కమలము అతి సుందరముగా నుండును. శ్రీకృష్ణ భగవానుని ముఖమండలము స్వయం పూర్ణమై ఉన్నది. అతని సౌందర్యము కమలపు సహజ సౌందర్యమును ధిక్కరించినటువంటిది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి. వందేహం శ్రీగురౌ శ్రీయుతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కపిల భగవానుడు
దేవహూతి మాతకి ఆ, భక్తి యోగి. యోగి అనగా ఇక్కడ భక్తుడు అని అర్థం. సో ఏ విధంగా భగవంతుని రూపం పైన ధ్యానించాలి అనేది వివరిస్తున్నాడు. సో అందులో భగవంతుని యొక్క వివిధ అంగాల గురించి వివరించడం జరిగింది. ప్రతి అంగం పైన భక్తుడు దృష్టి సారించి వాటి యొక్క సౌందర్యమును ఆస్వాదిస్తూ కీర్తిస్తూ ఉండాలి. అయితే ప్రస్తుత శ్లోకంలో భగవంతుని యొక్క ముఖారవిందం, భగవానుని సుందరమగు ముఖమును ధ్యానించవలను, ధ్యానిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ కపిల భగవానుడు. ఉం? మరి ఆ ముఖం ఎలా ఉంటుందంట? వంకరలు తిరిగిన ముంగురులతోనూ కమల నయనములతోనూ నాట్యమాడు కనుబొమ్మలతోనూ అలంకృతమై ఉంటుంది. అంతేకాకుండా తుమ్మెదలతోనూ మీనముల జంటతోనూ పరివృత్తమై ఉండు కమలమును అది తన శోభతో పరిహసించుచుండును. అంటే భగవంతుని యొక్క రూపం మనం మన మన అవగాహనకి మన అవగాహనలో ఉన్న ఏదైతే కమలం ఉందో దానికంటే కూడా, దాని శోభ కంటే కూడా, అంటే ఆ కమలం ఎప్పుడైతే తుమ్మెదలతోనూ చేపలతోనూ, అంటే చేపలు ఎప్పుడైతే ఆ కమలం చుట్టూ తిరుగుతుంటాయో అది చాలా అందంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న చేపలు అప్పుడు మనం చూస్తుంటాం కొలంలో. కమలంలో వచ్చిన తర్వాత చుట్టూ చిన్న చిన్న చేపలన్నీ కూడా గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. చాలా అందంగా ఉంటుంది కదా నీళ్ళలో చూస్తే. సో మరి అంతకంటే కూడా భగవంతుని యొక్క రూపం ఎలా ఉంటుందంటే దాన్ని పరిహసించింది, అంటే అంతకంటే అందంగా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే భగవంతుని యొక్క ఇదే శ్లోకంలో చెప్పారు కదా ఏంటి, శ్రీకృష్ణ భగవానుని ముఖమండలము స్వయం పూర్ణమై ఉన్నది, సెల్ఫ్ సఫిషియెంట్. అంటే భగవంతుని యొక్క రూపము అందంగా ఉండడానికి ఏ అలంకరణ అవసరం లేదు. ఇప్పుడు మనం కమలం చూసాం, కమలం అక్కడ ఎప్పుడైతే తుమ్మెదల చేతగా తుమ్మెదలు అక్కడ తిరుగుతుంటాయో, లేకపోతే అక్కడ మీనములు కనబడతాయో, అప్పుడు ఆ కమలం ఇంకా అందంగా కనబడుతుంది, ఆ దృశ్యం ఇంకా అందంగా ఉంటుంది. కానీ భగవంతుని యొక్క రూపం అందంగా ఉండడానికి, భగవంతుని యొక్క ముఖారవిందం అందంగా ఉండడానికి ఏ విధమైన అలంకరణ అవసరం లేదు. అది అప్పటికీ చాలా అందంగా ఉంటుంది భగవంతుని యొక్క ముఖం. మరి ప్రత్యేకమైన అలంకరణ ఏమీ అవసరం లేదు. ఒకవేళ భగవంతుని యొక్క రూపాన్ని అలంకరించినా సరే అవి ఆ ఆభరణాలకి, ఆ అలంకరణకి అందం వస్తుంది తప్ప భగవంతుని యొక్క అందం అనేది అలంకరణల చేత తన అందం ఏది కూడా హెచ్చు అవదన్నమాట, అంటే పెరగదు. భగవంతుని యొక్క రూపం అప్పటికి చాలా రమణీయంగా ఉంటుందన్నమాట. సో మరి అలాంటి ముఖం దర్శించుకోవాలని ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకేం చెప్పారు? భగవంతుని యొక్క ముఖం వంకరలు తిరిగిన ముంగురులతోనూ కమల నయనములతోనూ నాట్యమాడు కనుబొమ్మలతోనూ అలంకృతమై ఉంది. సో భగవంతుని యొక్క ముఖంలో మరి ముఖం పైన ముందుగా కనిపించే ఏంటంటే ముంగురులు అలా ముందు పడుతుంటాయంట. కమల నయనములతోనూ, భగవంతుని యొక్క నయనములు కూడా కమలంతో పోల్చబడ్డాయి. నాట్యమాడు కనుబొమ్మలతోనూ. సో ఇక్కడే కాకుండా మనం ఎన్నో ఇతర అంటే ఇతర శ్లోకాల్లో, భాగవతంలోని ఇతర సందర్భాల్లో కూడా మనం చూసినట్లయితే భగవంతుని యొక్క ముఖాన్ని వర్ణించినప్పుడు ఇలానే వర్ణిస్తుంటారు. భగవంతుని యొక్క ముంగురులని మనకి 2వ స్కందం మొదట్లో కూడా భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తున్నప్పుడు కూడా అలానే చెప్తుంటారు అన్నమాట. ముంగురులు ఎలా ఉన్నాయి? నీలి మేఘాలతో పోల్చబడతాయి కొన్నిసార్లు. అంటే సందర్భాన్ని బట్టి రకరకాల భక్తులు రకరకాలుగా భగవంతుని యొక్క రూపాన్ని కీర్తిస్తుంటారు, రకరకాల ఉపమానాలతో. మనకి ఏదైతే అనుభూతిలో ఉందో దానిని ఉదాహరణగా తీసుకొని భగవంతుని రూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. దీన్ని శాస్త్రపరంగా ఏమంటారంటే శాఖాచంద్ర న్యాయం అంటారు అన్నమాట. శాఖాచంద్ర న్యాయం అంటే విన్నారు ఎప్పుడైనా? శాఖాచంద్ర న్యాయం అంటే తల్లి చిన్న పిల్లవాడికి చంద్రుడిని చూపించాలనుకుంటుందంట. కానీ చంద్రుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో ఎక్కడో ఉంటాడు. పట్టుకొచ్చి చూపించలేడు కదా, చూపించలేదు కదా. కాబట్టి తల్లి ఏం చేస్తుందంటే, చూడు నాయన అక్కడ చంద్రుడు ఉన్నాడంటే పిల్లాడు ఆకాశంలో చూసేసి ఏది చంద్రుడు అనుకోవాలి?
తెలియదు. అందుకని ఏం చేస్తారంటే చూడు చూడు ఆ కొమ్మల మధ్య కనబడుతుంది కదా తెల్లగా ఆహ్, గుండ్రంగా కనబడుతుంది కదా! అదే చంద్రుడని చూపిస్తుంది. అంటే మనకి దగ్గరగా ఉంది ఏంటి కొమ్మలు దగ్గరగా ఉన్నాయి. వాటిని తొందరగా గుర్తుపట్టొచ్చు. సో, మరి దాన్ని ఆధారంగా చేసుకొని చంద్రుడిని చూపించడానికి ప్రయత్నిస్తుందన్నమాట తల్లి. సో, అది ఆ విధంగా మనం మన అనుభూతులు ఏదైతే ఉందో దానిని ఉదాహరణగా తీసుకొని భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ భగవంతుని యొక్క కురులు మరి ఈ మేఘాల కన్నా ఇక్కడ ఏవైతే ఉదాహరణలు ఇచ్చారో తుమ్మెదలు, మీనములు సో, వాటన్నింటికంటే కూడా భగవంతుని యొక్క రూపం చాలా అద్వితీయంగా ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. కానీ మన అవగాహన కోసం మనకి ఏదైతే అనుభూతిలో ఉందో దానిని మాత్రం చూసుకోవాలి. సో, మరి సాధన స్థాయిలో ఇలానే మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ చెప్పారు భగవంతుని యొక్క రూపాన్ని అలా మనం ధ్యానించాలని చెప్పారు. ఇదే అక్కడే కాదు. మనకి అనేక సందర్భాల్లో ఇతర భక్తుల కీర్తనలో కూడా ప్రార్థనలో కూడా మనం చూసినట్లయితే భగవంతుని యొక్క రూపాన్ని వర్ణించడం జరిగింది. చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. మనకి ప్రహ్లాద మహారాజు కూడా భగవంతుని యొక్క రూపాన్ని స్మరిస్తున్నాం. అంటే చూసినప్పుడు ప్రహ్లాదుడు కాదు, ధ్రువ మహారాజు భగవంతుని యొక్క రూపాన్ని నేరుగా దర్శించుకున్నాడు కదా. భగవంతుని యొక్క రూపాన్ని నేరుగా దర్శించుకున్నాడు. సో ఆ సమయంలో భగవంతుని యొక్క రూపాన్ని చూసి ఆయన ఎంతగా ముగ్ధుడైపోయాడట అంటే, సో ధ్రువ మహారాజు ఇక్కడ చెప్తున్నాడు. కాదు ముందుగా నారదముని భగవంతుని యొక్క రూపాన్ని ఎలా ధ్యానించాలని చెప్పి ధ్రువ మహారాజుకి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ధ్రువ మహారాజు భగవంతుని పరమాత్మ రూపం పైన ధ్యానించిన తర్వాత నేరుగా పరమాత్మని తన ఎదుట దర్శిస్తాడు. దర్శించుకున్న తర్వాత ఏం జరిగిందంట, అక్కడ ఎలా ఆ రూపాన్ని చూసి ధ్రువ మహారాజు ఎలాంటి భావాన్ని పొందాడట అంటే, సో ఎప్పుడైతే ధ్రువ మహారాజు భగవంతుని యొక్క రూపాన్ని నేరుగా తన ముందు చూశాడో ఆయన యొక్క శరీరం అంతా కంపించిపోయి ఆయన భగవంతునికి ముందుగా ప్రణామాలు చేశాడు, గౌరవ ప్రణామాలు చేశాడు. సో ఆ భగవంతుని యొక్క రూపం ముందు సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని యొక్క ప్రేమలో మునిగిపోయాడంట. ధ్రువ మహారాజ్ ఇన్ ఎక్స్టసీ లుక్డ్ అపాన్ ద లార్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ డ్రింకింగ్ ద లార్డ్ విత్ హిస్ ఐస్. భగవంతుని యొక్క రూపాన్ని తన కళ్ళతో నేరుగా ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడా. ఇక్కడ ఏం చెప్పారు, చూడడానికి ఇక్కడ ఏమని చెప్పారు, డ్రింకింగ్ ద లార్డ్ విత్ హిస్ ఐస్, తన కళ్ళతో త్రాగుతున్నాడంట. కిసింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ విత్ హిస్ మౌత్, భగవంతుని యొక్క పాదాలని ముద్దు పెట్టుకున్నట్లు అనిపిస్తుందంట. అండ్ ఎంబ్రేజింగ్ ద లార్డ్ విత్ హిస్ ఆర్మ్స్, భగవంతుని తన చేతులతో భగవంతుని రూపాన్ని అలుముకున్నట్లు ఆయన ధ్యానిస్తున్నాడు. అలా అనిపించిందంట. తను చూసే విధానం ఎలా ఉంది, ఎంత ఆశ్చర్యకరంగా చూస్తున్నాడంటే ఆయన నిజంగా అలా చేయట్లేదు, కానీ అలా చేస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ఎంతటి భావం కలుగుతుందో ఆ భావాన్ని అనుభవిస్తున్నట్లు అనిపించిందని ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట యాక్చువల్లీ. సో ఇంతే కాదు, మనకి ఇతర భక్తుల విషయంలో కూడా అనేక ఇతర సందర్భాల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. కృష్ణుడు జరాసంధుని భీముడి చేత వధించిన తర్వాత అక్కడ జరాసంధుడిచే బంధింపబడిన రాజులెందరో చెరసాల నుండి విడుదల చేయబడతారు. విడుదల చేయబడిన తర్వాత వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క రూపాన్ని చూసి వాళ్ళు అలానే అనుకుంటారంట. ఎలా, భగవంతుని యొక్క రూపాన్ని వాళ్ళు త్రాగినట్లు, త్రాగుతున్నట్లు అనిపించిందంట. అక్కడ కూడా మనకు అలా వర్ణించడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ భాగవతం ఇంకో సందర్భంలో అదితి పయోవ్రతాన్ని చేసిన తర్వాత భగవంతుడు తనకి దర్శనమిస్తాడు. భగవంతుని దర్శనించిన తర్వాత కూడా తను కూడా ఏమనిపిస్తుందంటే, షీ అపియర్డ్ యాజ్ దో డ్రింకింగ్ త్రూ హర్ ఐస్ ద సుప్రీం లార్డ్
హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. అతిథి కూడా ఎలా ఉంటుందంటే భగవంతుని యొక్క రూపాన్ని తను ఆస్వాదిస్తున్నట్టు, త్రాగినట్లు ఆస్వాదిస్తున్నట్లు, ఇలా మనకు అనేక సందర్భాల్లో భగవంతుని యొక్క రూపాన్ని చాలా ఆ భక్తులు దర్శించుకున్నప్పుడు వాళ్ళు పొందిన అనుభూతి ఎలా ఉందట అంటే చాలా అసలు మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా. భగవంతుని యొక్క అందాన్ని త్రాగడం ఏంటి అంటే పూర్తిగా ఆస్వాదిస్తున్నారు వాళ్ళు. అలానే చూస్తూ ఉండిపోయారనమాట భగవంతుని యొక్క రూపాన్ని. సో అంత అందంగా ఉంటుందన్నమాట భగవంతుని యొక్క రూపం. మరి ఇంకే అలంకరణ అవసరం లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు లోపల వారు భాష్యంలో రాస్తున్నారు, స్వయం సంపూర్ణమైనది. స్వయం సంపూర్ణమైనదండి అని రాయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే మనకి ఇక్కడ చెప్పారు, మరి ఇక్కడ వర్ణించిన ఇప్పటివరకు మనం చెప్పుకున్న భక్తులందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని నేరుగా చూడగలిగారు, భగవంతుని యొక్క రూపమైన ధ్యానించగలిగారు. కానీ ఎవరైతే మరి ఆ పవిత్ర స్థాయికి చేరుకోరో వారు భగవంతుని యొక్క రూపాన్ని చూడలేరు, ఆ యొక్క భావాన్ని పొందలేరు కదా. సో అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ నిరాకారవాదులు ఏమనుకుంటారంటే ఈ శ్లోకంలో మనోమయం అనే పదం ఎప్పుడైతే వాడబడిందో దాన్ని ఓహో భగవంతుని యొక్క రూపాన్ని మనసులో ఊహించుకోవాలనుకుంటారు. మనసులో ఊహించుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే భగవంతుని యొక్క రూపాన్ని మనసులో ఊహించుకోవాలని చెప్పబడిందో ప్రభుపాద వారి భాషలో ఏం రాస్తున్నారంటే అది మానసిక కల్పన కాదు, అంటే మనకు నచ్చిన రూపాన్ని ఊహించుకోవాలని కాదు. మనకి ఏదైతే నచ్చిన రూపం ఉందో ఆ రూపాన్ని ఊహించుకోవాలని కాదు. ఆ రూపం ఎలా ఉండాలంటే శాస్త్రాల్లో వివరించబడి భక్తుల చేత ధ్యానించిన రూపమై ఉండాలి. సో అంతేకాని వాళ్ళు సొంతగా సృష్టించుకున్న రూపాన్ని కాదు. కానీ నిరాకారవాదులు ఏమంటుంటారు, భగవంతుడు నిరాకారుడు కాబట్టి లోపల వారు మనకి కుంతి మహారాణి ప్రార్థనలపైన ప్రవచనాలు ఇచ్చేటప్పుడు చెప్తుంటారనమాట. నిరాకారవాదులు భగవంతునికి అపరాధులు అనమాట. యాక్చువల్లీ ఏంటి భగవంతుని పట్ల అపరాధం చేసిన వారు అవుతారు. మాయావాది కృష్ణ అపరాధి. ఎందుకు వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు నిరాకారుడు, నిర్విశేషం. అంటే భగవంతునికి పాదాలు లేవు, అంటే భగవంతుడు కుంటివాడు. భగవంతుడికి కళ్ళు లేవు, గుడ్డివాడు. భగవంతుడు అవటివాడు, భగవంతునికి అంగాలు లేవంటుంటారు కదా. సో అలా అన్నట్లే కదా. సో మరి ఎవరైనా సరే మనల్ని ఎవరైనా అలా అన్నారనుకోండి, కుంటివాడ గుడ్డివాడ అని చెప్పేసి అన్నారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? అవమానకరంగా ఉంటుంది. అలా భగవంతుని అవమానించినట్లే కదా. సో అది అపరాధం అన్నమాట, భగవంతుని పట్ల అపరాధం. అంతేకాకుండా భగవంతునికి రూపం లేదనే కాకుండా భగవంతుని పట్ల అపరాధం చేయడమే కాకుండా వాళ్ళు ఇంకా ఏమంటారంటే భగవంతుని ఒకవేళ మనకి శాస్త్రాల్లో ధ్యానించమని చెప్పినప్పుడు భగవంతుని ఎలా ధ్యానించాలి? మనకు నచ్చిన రూపాన్ని ధ్యానించాలి. ఏదైనా రూపాన్ని ధ్యానించవచ్చు అని వాళ్ళు అంటుంటారు. కానీ అది సరైనది కాదు. ప్రభుపాద వారు ఇక్కడ ఏమంటున్నారంటే భక్తులు ఏ రూపం పైన ధ్యానించారో మనకు శాస్త్రాల ద్వారా, మనకి ప్రామాణికమైన గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా ఏదైతే భగవంతుని యొక్క రూప వర్ణన ఏదైతే ఉందో ఆ రూపాన్ని మనం ధ్యానించాలి. మనకు భాగవతంలో చూసినట్లయితే అనేక చోట్ల భగవంతుని యొక్క రూపం వర్ణించబడింది. ఎక్కడ చూసినా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మినహాయించి మిగతా లక్షణాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. భగవంతుని పరమాత్మ రూపం కావచ్చు, క్షీరోదక సాయి విష్ణు కావచ్చు, గర్భోదక సాయి విష్ణు కావచ్చు, కృష్ణుని రూపాన్ని చూడొచ్చు. అండ్ పీతాంబర వస్త్రధారి అయి ఉంటాడు. సో కమల నయనాలు. కుంతి మహారాణి కూడా ఏమని ప్రార్థిస్తుంది? నమః పంకజనాభాయ, నమః పంకజ మాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రే. సో ఆ విధంగా భగవంతుని యొక్క రూపం అందరి భక్తుల చేత ఒకే విధంగా వర్ణించబడింది, దాదాపు ఒకే విధంగా. సో అంటే వాళ్ళు భగవంతుని నేరుగా కృష్ణుని రూపాన్ని చూస్తున్నారా, పరమాత్మ రూపాన్ని చూస్తున్నారా, నారాయణుని రూపాన్ని చూస్తున్నారా అనే దాన్ని బట్టి కొన్ని లక్షణాలు వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఒకే రూపాన్ని, భగవంతుని యొక్క రూపం అనేది మనకి శాస్త్రాల్లో భక్తుల ద్వారా వర్ణించబడినట్లుగా అలాంటి రూపాన్ని మనం ధ్యానించాలని చెప్పడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్లీ అది ప్రామాణికం, అంతేగాని కల్పితమైన రూపాన్ని ధ్యానించకూడదు. సో మొన్న
పరమాత్మ రూపాన్ని అంటే ఈ భగవంతునికి రూపం ఉంది అనే విషయాన్ని గురించి వివరిస్తూ కొందరు విద్యార్థులకి మనకి ఎస్ఎస్ఆర్ కోర్స్ చేస్తాం కదా, సో అక్కడ వర్ణిస్తున్నప్పుడు ఆత్మతత్వం గురించి చెప్పేటప్పుడు కొందరు స్టూడెంట్స్ ఏమన్నారంటే, ఈ మధ్య ఏదో ఒక చిత్రం వచ్చిందంట, మూవీ. సో అందులో ఆత్మ తల్లి గర్భంలో ఎలాంటి అనుభూతి పొందుతుందనే దాని గురించి ఆ చిత్రం అంతా. తనకి ఏం తెలీదు, గతం గుర్తొస్తుంటుంది, కొంచెం కొంచెంగా గుర్తొస్తుంటుంది, కానీ ఎందుకు అలా జరిగింది, ఏం చేయాలనేది తెలియక జీవుడు తల్లి గర్భంలో ఎంతో బాధను అనుభవిస్తుంటాడు అన్నమాట. ఏం జరిగింది, ఏం చేయాలని చెప్పేసి బాధను అనుభవిస్తుంటాడు. సో అలా ఆ చిత్రంలో ఇద్దరు అంటే కవలలు జన్మిస్తారంట చివరికి. కానీ ఆ కవలలకు రెండు వేరు వేరు గదుల్లో ఉన్నట్టు చూపిస్తారండి. ఇదంతా వాళ్ళు చెప్తున్నారు. సో చూపిస్తారంట. అలా ఒక వ్యక్తి వచ్చేసి ఈ హీరో ఎవరైతే ఉన్నారో ఒక గదిలో ఉన్నట్టు చూపిస్తారనమాట. గదిలో ఉన్నారో ఆ వ్యక్తితో మాట్లాడుతుంటారు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, హత్య చేసావు అని చెప్పేసి భయపెడుతుంటారు అన్నమాట యాక్చువల్లీ. సో దానికి ఏం చేయాలి, నాకు తెలియాలి, నువ్వు ఎందుకు ఇలా చేసావు తెలియాలి అని చెప్పు అని చెప్పేసి అడుగుతుంటారు. కానీ ఆ జీవుడు తనకేం గుర్తులేక కొంచెం కొంచెంగా గుర్తు చేసుకుంటూ ఏదో చెప్తుంటాడు, బాధపడుతుంటాడు, చేసిన తప్పులకి బాధపడుతుంటాడు. సో అక్కడ చివరిగా ఏదైతే మరి వాళ్ళు జన్మిస్తారో, ఇద్దరు కూడా కవలలు జన్మిస్తారు. జన్మించిన తర్వాత అక్కడ ఏమని చెప్పారంటే, చెప్పారట డైరెక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ ఆ హీరో ఎవరో వ్యక్తి వచ్చేసి ప్రశ్నలు అడుగుతున్నాడు కదా, ఆ వ్యక్తి చివరికి ఆయన మొహం కనబడుతుందంట. సినిమా అంతా మొహం చూపించారు, ఏదో మాస్క్ పెట్టుకున్నట్టు చూపిస్తారు. చివరిగా ఆ వ్యక్తిని చూస్తే ఎలా అనిపిస్తుందంటే, సేమ్ అతన్ని ఆ హీరో చూసుకున్నట్లు అనిపిస్తుందంట. అదే విధంగా కనిపిస్తారంట. దాని అర్థం ఏంటంటే, వచ్చింది పరమాత్మనే ప్రశ్నలు అడుగుతున్నాడు. పరమాత్మ ఎలా ఉంటాడు, మనం ఎలా చూస్తే అలా ఉంటాడు, కానీ ఎక్కువసార్లు మన రూపంలోనే దర్శనిస్తాడు. అంటే ఒక విధంగా ఏం చెప్తున్నారంటే, పరమాత్మ మనమే అన్నట్లుగా చెప్తున్నారనమాట. సో అలా చూస్తేనంటే బయట చాలామంది అవగాహన అదే. ఎంత మాయావత తత్వం చేత ప్రస్తుత సమాజం చాలా ప్రభావితం చెందబడింది అనమాట. ఎందుకంటే భగవంతుని రూపాన్ని శాస్త్రాల ఆధారంగా వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఏదో అనుభూతి ఉండాలి, ప్రతిది కూడా మన స్వీయ అనుభూతిలోకి రావాలి, భగవంతుడు నాకు అనుభూతిలోకి రావాలి. కానీ మనకి ఇక్కడ చెప్తున్నారు, భగవంతుని ప్రస్తుతం మనం ఈ కలుషితమైన చైతన్యంతో భగవంతుని దర్శించుకోలేం. చాలా సాధన ద్వారా ఎవరైతే పవిత్రత పొందుతారో, పవిత్రులు అవుతారో, వాళ్ళు భగవంతుని రూపాన్ని దర్శించుకోవచ్చు. అంతేకాని ఈ కామక్రోధ లోభమోహ మదమాచార్యాల చేత కలుషితమైన హృదయంతో చైతన్యంతో భగవంతుని దర్శించుకోలేము. కానీ ఆ పవిత్రులు కాకముందే వాళ్ళకి భగవంతుని యొక్క అనుభూతి కావాలనుకుంటారు అనమాట. కానీ అది మనకి సాధ్యం కాదు. సో అందుకనే ఏం చేయాలి, సాధకులు ఇక్కడ ఎవరైతే వర్ణాలను ఇవ్వబడ్డాయో భగవంతుని హృదయంలో చూడడం అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు మాత్రమే అలా చూడగలరు. సో అంతవరకు మనం భగవంతుని ఎలా దర్శించుకోవాలి, విగ్రహ రూపంలో దర్శించుకోవాలి. కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు ఏ విధంగా భగవంతుని దర్శించుకోవాలని మనకి ముందు శ్లోకాల్లో మనం చర్చించుకున్నాం. చాలా సందర్భాల్లో ప్రభువుల వారు చెప్పారు కదా. సో సాధన స్థాయిలో అంటే కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు భగవంతుని యొక్క విగ్రహ రూపం పైన ధ్యానం చేయాలి. మా విగ్రహం కూడా మనకు నచ్చినట్లుగా చెక్కింది కాదు. ఎలాంటి అది భౌతిక మూలకాలతో తయారు చేయబడింది కావచ్చు. మనకి శాస్త్రాల ప్రకారం ఏ మూలకాలతో తయారు చేయబడుతుందంట, మృత్తిక అంటే మట్టి, తర్వాత పాషాణం అంటే రాయి, కర్ర, రంగు, పెయింటింగ్, తర్వాత ఇసుక, ఇంకా ఇవి 5 అయినాయి. రంగు అంటే పత్రం, రంగు అంటే చిత్రం, మనస్సు, లోహం ఒకటి, లోహంతో తయారు చేసిన విగ్రహాన్ని కూడా మనం పూజించవచ్చు. తర్వాత మనస్సులో ధ్యానించవచ్చు. ఇంకొకటి కర్ర వచ్చేసింది. ఇంకొక మూలకం
మట్టి, రాయి, కర్ర, పెయింటింగ్, ఇసుక, లోహం, మనస్సులో ఇంకొకటి ఏంటి బ్రో? పెయింటింగ్ అదే కదా bro. పెయింటింగ్, చిత్రం, ఇంకొకటి మనుల ద్వారా ఆ. ఆ, రకరకాల మనులతో తయారు చేయబడింది అనమాట. సో ఈ 8 రకాల మూలకాలతో అంటే మన మనస్సులో కూడా భగవంతుని రూపాన్ని ధ్యానించవచ్చు. అది కూడా ప్రామాణికమే. కానీ అది ఎవరికి ఉద్దేశించబడింది? ఇప్పుడు ఈ ఏదైతే ఈ మట్టి, రాయి, కర్ర, పెయింటింగ్ వీటితో రూపించింది ఏంటంటే ఎవరైనా దర్శించుకోవచ్చు. ఆ రూపాన్ని దర్శించుకోవచ్చు. అవి కూడా ఏంటంటే ప్రామాణికమైన శాస్త్రాల ఆధారంగా తయారు చేయబడతాయి. చాలా నియమాలు ఉంటాయి. ఎవరైతే వాటిని తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉంటాయి. సో ప్రామాణికమైన శాస్త్రాల అనుగుణంగా ఆచార్యుల సూచనల మేరకు మనం చూస్తుంటాం కదా ఏంటి వాళ్ళు ఇచ్చిన గ్రంథాల ఆధారంగా తయారు చేయడం జరుగుతుందన్నమాట యాక్చువల్లీ. సో మరి అది కూడా అలాంటి ప్రామాణికమైన విగ్రహాలని మనం పూజించాలి. అవన్నీ కూడా ఏంటంటే కనిష్ట భక్తులు కూడా ఆ రూపాన్ని దర్శించుకోవచ్చు. కానీ మనసులో ధ్యానించడం అనేది భగవంతుడి రూపాన్ని మనం ఇవే రూపాలని ఈ వస్తువులతో తయారు చేయబడిన రూపాన్ని ధ్యానించుకోవచ్చు. కానీ మనసులో ధ్యానించుకోవడం అంటే ఉన్నత స్థాయి భక్తులకే సాధ్యమవుతుంది. ప్రతిసారి మనకు అలాంటి సాధ్యం కాకపోవచ్చు. సో అందుకనే భగవంతుని యొక్క విగ్రహ రూపం పైన ధ్యానించాలని ప్రభువుల వారు చెప్పారు. చాలాసార్లు చెప్పడం జరుగుతుంది అనమాట యాక్చువల్లీ. సో అందుకనే మనోమయం అంటే ఏదో మానసికంగా వాళ్ళు నచ్చిన రూపాన్ని ఊహించుకోవడం కాదని ప్రభువుల వారి భాష్యంలో చెప్తున్నారు. సో ఆ విధంగా సో భగవంతుని యొక్క రూపం పైన ముఖార విందం పైన ధ్యానం చేయాలని చెప్పడం జరిగింది యాక్చువల్లీ. సో మరి భగవంతుని యొక్క రూపాన్ని దర్శించుకోవడం చాలా ముఖ్యం. కానీ మనం ఒకసారి చూసినట్లయితే భక్తి సిద్ధాంత సరస్వతుల వారు చెప్తారు, భగవంతుని చూడడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు. భగవంతుని దర్శించుకోవాలి అంటే కానీ ఏం చేయాలంట? డోంట్ బీ సో ఈగర్ టు అంటే భగవంతుని యొక్క రూపాన్ని చూడడానికి చాలా ఆతృతగా ఉండకండి. కానీ ఎలా ఉండాలంట? భగవంతుడే మనని చూడాలనిపించే విధంగా సేవ చేయాలి. భక్తి సిద్ధాంత సరస్వతి వారు చెప్తుంటారు. అంటే అక్కడ భగవంతుని రూపాన్ని దర్శించుకోవద్దంటే విగ్రహాన్ని దర్శించుకోకూడదని కాదు. కానీ ఎప్పుడు కూడా నేను చూడాలి చాలాసార్లు మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగేటప్పుడు అందరి భక్తులు కూడా ఏంటంటే భక్తులకి రకరకాల సేవలు ఉంటాయి. వేరే వేరే ప్రదేశాల్లో ఉండొచ్చు. భక్తులందరికీ కూడా ఏంటంటే అభిషేకం చూడాలి, భగవంతుని అలంకరణ చూడాలి. అది మంచిది, ఆ కోరిక ఉండడం చాలా మంచిది. కానీ ఆ సేవ చేయడం ఇంకా ముఖ్యం అన్నమాట. భగవంతుని సేవ చేస్తే భగవంతుడే మనల్ని దర్శించుకోవడానికి సిద్ధపడతాడు. సో భగవంతుడే దర్శనం ఇవ్వచ్చు. ఎంతోమంది భక్తులు భగవంతుని వాళ్ళ యొక్క కలలో కావచ్చు నిజంగా కూడా దర్శించుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. మనకు ఒకసారి భగవంతుని యొక్క రూపం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందనేది ఒక కథ ఉంది. దానికంటే ముందు ఇంకొక కథ చెప్తాను. బృందావనంలో ఒక భక్తుడు ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్తాడంట. కానీ ఆయనకి కళ్ళు లేవు, గుడ్డివాడు అనమాట. సో అలా అయినా సరే ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాడంట. అక్కడ ఉన్న మిగతా వాళ్ళు అడిగారంట, ఉపయోగం ఏంటి? భగవంతుని మందిరానికి ఎందుకు వెళ్తాం? భగవంతుని రూపాన్ని దర్శించుకోవడానికి. మరి గుడ్డివాడు భగవంతుని మందిరానికి రావడం వల్ల ఉపయోగం ఏంటి? భగవంతుని చూడగలడా? చూడలేదు అని. అందుకనే ఆయన అడిగారంట, సో నువ్వు రావడం వల్ల ఉపయోగం ఏంటి? విగ్రహాన్ని దర్శించుకోగలిగితే నువ్వు వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది. నువ్వు ఎలాగో దర్శించుకోలేవు కదా అంటే భక్తుడు ఏమన్నాడట అంటే, నేను భగవంతుని యొక్క విగ్రహాన్ని దర్శించుకోలేకపోవచ్చు, భగవంతుని యొక్క రూపాన్ని దర్శించుకోలేకపోవచ్చు, కానీ భగవంతుడు నన్ను చూస్తాడు కదా. భగవంతుడు నన్ను చూస్తాడు. నేను రోజు వస్తున్నానా లేదా, నా భావం ఏంటనేది ఎలా తెలుస్తుంది? భగవంతుని మందిరానికి రావడం ద్వారా. సో అందుకని ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళాలి, భగవంతుని పూజించాలి. భగవంతునికి చూసాం కదా, ఇప్పుడే 2 అబ్బాయిలు వచ్చేసి భగవంతునికి పూలు అర్పించి వెళ్ళారు. సో అది భగవంతునికి ఎంతో ప్రీతిని కలిగిస్తుంది.
పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమై భక్త్యా ప్రయచ్చతి. సో భక్త్యా ప్రయచ్చతి, భక్త్యా అంటే ప్రేమతో ఎవరైతే ప్రేమ భక్తితో ఎవరైతే భగవంతునికి అర్పిస్తారో నేను స్వీకరిస్తానని చెప్పారు, మరి ఆ భక్తిని స్వీకరిస్తారు. సో అంతే కదా, భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వస్తువును కానుకను తీసుకెళ్ళాలి. సో అది భగవంతునికి చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది అనమాట. భక్తిని మనం ప్రదర్శించాలి. చాలామంది ఏమంటుంటారు, ఓ మన లోపల నేను భగవంతుని స్మరిస్తానండి ప్రతిరోజు రోజంతా కూడా, నేను షాప్లో కూర్చుంటాను, ఆఫీస్కి వెళ్తాను, అయినా నా పని చేసుకుంటూనే 24 గంటలు ధ్యానిస్తూనే ఉంటాను. జపం చేయమంటే ఇలాంటి సాకులు చెప్తుంటారనమాట. కానీ సాధ్యమా? మనకి ఎన్నోసార్లు మన అనుభూతి ఏంటంటే, భక్తులు సాధకులకు అనుభూతి ఏంటంటే జపం చేసేటప్పుడే వేరే వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఇంకా వేరే కార్యాలు చేసేటప్పుడు భగవంతుని స్మరించడం ఎంతవరకు సాధ్యం? చాలా చాలా తక్కువ అన్నమాట. మరి అలా భగవంతుని పైన ఎప్పుడు కూడా ధ్యానించే వాళ్ళు ఏ రకమైన భౌతిక కార్యకలాపాలలో నిమగ్నం కాలేరనమాట. యాక్చువల్లీ భౌతిక కార్యకలాపాలు అంటే భౌతికమైన దృష్టి, పాపాలు ఎప్పుడు చేయరు. వాళ్ళు చాలా పవిత్రులుగా ఉంటారు. కానీ అది మనం చూస్తుంటాం, చాలామంది అలాంటి స్థాయిలో లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? భగవంతునికి నామాన్ని జపించాలి. భగవంతునికి విగ్రహాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళాలి. ప్రభువుల వారు చెప్పారు కదా, ఎందుకు మరి ఇన్ని మందిరాలు నిర్మిస్తున్నాం? బృందావనంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి? 5,000కు పైగా మందిరాలు ఉన్నాయంట. జైపూర్ లాంటి పట్టణాల్లో ప్రతిరోజు కూడా చాలామంది అక్కడ ప్రజలందరూ కూడా, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతిరోజు భగవంతుని దర్శించుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారంట. ప్రభువుల వారు కూడా చూసాం కదా, చిన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళ తండ్రి గారు కూడా ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళి దర్శించుకొని వాళ్ళ యొక్క వ్యాపారాన్ని చూసుకోవడానికి వెళ్ళేవారంట. అంతేకాకుండా తిరిగి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు ఇంట్లో రాత్రి భగవంతుని పూజించి నిద్రపోయేవారన్నమాట. చాలా భగవంతుని పట్ల మన యొక్క భావం అనేది, మన యొక్క ప్రేమ అనేది ప్రదర్శించాలి. అంటే కేవలం మనసులో ఉండడం అనే కాదు, భగవంతునికి సేవ చేయాలి. భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళి భగవంతుని రూపాన్ని దర్శించుకోవాలన్నమాట. సో అలా భగవంతుని యొక్క రూపం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంత ఆకర్షణీయంగా ఉంటుందట అంటే, ఇంకొకసారి శ్రీరంగంలో రామానుజాచార్యులు వాళ్ళ శిష్యులతో కలిసి వెళ్తుంటారంట. అక్కడ ఒక జంట, భార్యాభర్తల జంట, వాళ్ళ జంటని రామానుజాచార్యులు చూస్తారంట. వాళ్ళిద్దరు ఎవరంటే, ఆ యొక్క పురుషుడు చాలా దృఢకాయుడంట. అంటే ఒక ఏమంటారు, పైల్వాన్ అంటారు కదా, బాడీ బిల్డర్ అలాంటి వాడు అనమాట. యాక్చువల్లీ స్త్రీ ఆ ఊర్లోనే చాలా అందగత్తెరంట. వాళ్ళిద్దరు కూడా అప్పటికే వివాహం అయిపోయి ఉంటుంది. వివాహం అయిపోయి మరి రామానుజాచార్యుల వారు అటు రంగనాథుని దర్శించుకోవడానికి వెళ్తుంటే వీళ్ళు కూడా వెళ్తుంటారంట. ఆ స్త్రీ రంగనాథుని మందిరం వైపు నడుస్తుంటే ఆ పురుషుడు ఏం చేస్తాడట అంటే, ఆ స్త్రీకి గొడుగు పట్టుకొని తన ముందు భార్యని చూస్తూ వెనక్కి నడుస్తూ వెళ్తున్నాడంట ఆ పురుషుడు. ఆయన పేరు విల్లియన్ సంథింగ్ ఏదో ఉంది. తర్వాత భక్తుడు అయిపోతాడు, గొప్ప భక్తుడు అవుతాడు. పేరు గుర్తురావట్లేదు, విల్లియన్ ఏదో ఉంది. సో ఆయన అలా తన భార్యకి గొడుగు పట్టుకొని తన భార్య ముఖాన్ని చూస్తూ వెనక్కి నడుస్తూ వెళ్తుంటాడంట. భార్యనేమో మందిరానికి వెళ్తుంటుంది. సో ఆ దృశ్యాన్ని చూసి రామానుజాచార్యులు ఆశ్చర్యపోతారంట. ఆశ్చర్యపోయి, ఏంటయ్యా ఇలా చేస్తున్నావు, వెనక్కి నడుస్తున్నావు ఎందుకంటే, నేను ఒక్క క్షణం కూడా నా యొక్క భార్య ముఖాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. చూడు ఎంత అందంగా ఉంది, తన ముఖాన్ని చూడు, తన కన్నులను చూడు, ఇంతకంటే అందమైన కన్నులు నేను ఎక్కడా చూడలేదు. అందుకని ఒక్క క్షణం కూడా తన కన్నులు చూడకుండా, తన కన్నుల నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాను. ఎప్పుడు కూడా చూడాలని నా కోరిక అంటుంటాడు అనమాట. యాక్చువల్లీ తన భార్యే ప్రతిరోజు ఇంట్లోనే ఉంటుంది, అయినా సరే ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను అంటాడు అనమాట. సో అప్పుడు రామానుజాచార్యుల వారు ఏమనుకుంటాడు అంటే, ఇలా భౌతిక సౌందర్యానికే ఈ వ్యక్తి ఇంత ఆకర్షితుడవుతున్నాడు, ఇతనికి ఎలాగైనా సరే ఆధ్యాత్మిక సౌందర్యం, భగవంతుని యొక్క సౌందర్యం ఎలా ఉంటుందనేది చూపించాలని, మరి భక్తులు ఎలా ఉంటారు, ఆచార్యులు ఎలా ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరించాలనేది వాళ్ళకి ఉద్దేశం. మరి ఇంతకంటే సౌందర్యాన్ని చూస్తే నువ్వేం చేస్తావు? ఈ సౌందర్యానికి పూర్తిగా ముగ్ధుడు అయిపోయి తనకే సేవ చేయడానికి
మరి ఆ యొక్క అందం కందిపోకుండా గొడుగు పట్టుకొని వెళ్తున్నావు. ఆ రూపానికి అంత సేవ చేయాలని కోరుకుంటున్నావు. అలాంటిది మరి భగవంతుని నిజమైన అంటే శాశ్వతమైన అందాన్ని చూస్తే నువ్వేం చేస్తావు? అని చెప్పేసి అన్నాడనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంతకంటే అందమా నేనెక్కడా చూడలేదు. అసలుండదు" అని అన్నాడంట. అప్పుడు రామానుజాచార్య వాళ్ళు అన్నారంట, "మరి ఉంటే ఏం చేస్తావు? నేను చూపిస్తానన్నాడు. ఉంటే ఇంక నేను ఆ రూపానికే దాసోహం అవుతాను. ఆ రూపానికే నేను సేవ చేస్తానన్నాడంట. అయితే రా చూపిస్తానని చెప్పేసి తీసుకువెళ్ళి ఏం చూపించాడు? రంగనాథ స్వామిని చూపించారంట. రంగనాథ స్వామికి మరి భక్తులు మనం కూడా చూసాం రంగనాథ స్వామిని. కానీ మనకు అందంగా కనిపిస్తాడు. కానీ పూర్తిగా దాసోహమయ్యేంత అందంగా అందరికీ కనిపించకపోవచ్చు. కానీ రామానుజాచార్యుల వారు చూపించినప్పుడు ఏంటంటే భగవంతుడు అనుకున్నాడంట, ఓహ్! ఇప్పుడు నీ భక్తుడిని ఆకర్షించాలి అని తన ప్రత్యేకమైన రూపాన్ని ఆయనకి చూపించాడంట. ఎందుకంటే ఆచార్యులు చెప్పారు కదా! సో, అని చూపించాడంట. ఇంకా అప్పటి నుండి ఆ భక్తుడు ఏంటంటే రామానుజాచార్యులకి శిష్యుడైపోయి ఇంకా మరి ఏం చేశాడు? భార్యని విడిచిపెట్టాడా? ఏం చేశాడు? ఇద్దరు కలిసి గురువును సేవిస్తూ భగవంతుని సేవించారంట. అప్పుడు రామానుజాచార్య చెప్తారంట, మీరు ఇక్కడే భగవంతుని సేవ చేసుకోమని చెప్తే అప్పటి నుండి ఇంకా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా రంగనాథ స్వామిని సేవిస్తూ అక్కడే ఉండిపోతారు అన్నమాట. సో అలా భగవంతుని యొక్క రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అది మరి మనం ఎన్నోసార్లు భగవంతుని యొక్క విగ్రహ రూపమైనా సరే అందరినీ ఆకర్షిస్తుంది. కానీ మనకు కొన్నిసార్లు అనిపించకపోవచ్చు, అంత ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. అలంకరణను బట్టి మనకు కొన్నిసార్లు చాలా ఈరోజు చాలా అందంగా ఉన్నారనుకుంటాం. ఈరోజు కాదు, ప్రతిరోజు భగవంతుడు అందంగానే ఉంటాడు. ప్రతిరోజు కూడా ధ్రువ మహారాజు ప్రార్థనలో నారదుని ఏం చెప్తుంటాడు? భగవంతునికి రూపం ఎల్లప్పుడూ అలానే ఉంటుంది, ఎల్లప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటుంది. అలంకరణతోనైనా అలంకరణ లేకుండా అయినా సరే అది వాళ్ళు దర్శించుకోగలరు. అలా మనం ఇంకా ఆ స్థాయికి రాలేదు. అందుకని కానీ ఆ స్థాయికి మనం ఎప్పుడైతే పవిత్రులం అవుతామో, ఈ హరిషడ్ వర్గాల నుంచి బయటపడతామో, అప్పుడు భగవంతుని యొక్క రూపం మనని పూర్తిగా ముగ్ధులను చేస్తుంది. భగవంతుని రూపాన్ని మనం ఆ రూపం దర్శించుకున్న తర్వాత మనం ఇంకేది చూడాలనిపించదు అనమాట. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సమ్మోహనంగా ఇక్కడ ఏమని పదం ఏం వాడారు? సమ్మోహనాయ రచితం. సో అలా ఉంటుందండి. సమ్మోహనం చేసే విధంగా భగవంతుని యొక్క రూపం అందరినీ ఆకర్షిస్తుంది. ఓకే ఓకే హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? అదేగా చెప్పారు ఇప్పటివరకు. సో భగవంతుని యొక్క విగ్రహ రూపాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే అది ప్రామాణికమైన ఆచార్యుల చేత, ప్రామాణికమైన శాస్త్రాల ద్వారా వివరణల ఆధారంగా అది రూపొందించబడింది కాబట్టి ఆ రూపం పైన ధ్యానించాలన్నమాట. సో అంతేకాదు, ప్రభువుల వారు ఒకసారి చాలాసార్లు చెప్పారు కదా, మనం భగవంతుని ఎలా దర్శించుకోవాలంట? అది అంటే ఐ మీన్ చాలా విధాలుగా చెప్పారు. కానీ ఒకసారి ఏం చెప్పారంటే భగవంతుని భాగవత సంపుటాల్లో చూడాలంట. సో అంటే సీ ద లోటస్ ఫేస్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ద పేజెస్ ఆఫ్ శ్రీమద్ భాగవతం, సంథింగ్ అలాంటి ఏదో చెప్తారన్నమాట. పాదో యదీయో ప్రథమాదిత్వి ఆ శ్లోకంలో వచ్చింది. దశమస్కందం అనేది భగవంతుని యొక్క ముఖ అరవిందం. బట్ భగవంతుని యొక్క రూపాన్ని మనం భాగవత పేజీల్లో చూడొచ్చు. భగవంతుని యొక్క రూపాన్ని వర్ణించడం, ఎందుకంటే భాగవతం అంతా కూడా భగవంతుని వర్ణిస్తుంది కాబట్టి. సో అలా ఏంటంటే ప్రతిరోజు ఈ యొక్క శ్లోకాలని
నేర్చుకోవడం ద్వారా భగవంతుని ఈ శ్లోకాలని రిసైట్ చేయడం ద్వారా భగవంతుని దర్శించుకోవచ్చు. మనకి షడ్గోస్వాములు ఉన్నారు కదా, షడ్గోస్వాముల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరాధనీయ విగ్రహం ఉంది కదా, ఉంది కదా. రఘునాథ భట్ట గోస్వామి యొక్క వర్షిపబుల్ డీటీ ఎవరు తెలుసా? రఘునాథ భట్ట గోస్వామి. రఘునాథ భట్ట గోస్వామికి రోజు పూజించే విగ్రహం శ్రీమద్ భాగవతం. వర్షిపబుల్ డీటీ శ్రీమద్ భాగవతం. సో అలా భాగవతంలో కూడా మనం భగవంతుని దర్శించుకోవచ్చు. కోర్స్ ఆ వర్ణనలన్నీ కూడా భగవంతుని యొక్క రూప వర్ణనలను కూడా భాగవతం నుండి మనం చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ అనేక సందర్భాల్లో అనేకమైన భక్తులు భగవంతుని యొక్క రూపాన్ని ఎలా కీర్తించారనేది మనం శ్లోకాల్లో అవన్నీ కూడా మనం ఏమంటారు ప్రేయర్స్ ఆఫ్ డిఫరెంట్ డివోటీస్, ఆ ప్రార్థనలన్నీ కూడా మనం కంఠస్థం చేసి వాటిని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలన్నమాట. భగవంతుని దర్శించుకున్నప్పుడు కూడా ఆ శ్లోకాలన్నీ కూడా వల్లించి అలా మనం దర్శించుకోవాలండి. భగవంతుని చూసినప్పుడు ముందుగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలు అంటే మనం సొంతగా ఏం చేయలేం కదా, భగవంతుని పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఏం చేయాలంటే భగవంతుని ప్రామాణికమైన భక్తుల ప్రార్థనల ఆధారంగా మనం భగవంతుని ప్రార్థించాలి. అది ప్రామాణికమవుతుంది మనకి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్. ప్రభుపాద్ కీ జాయ్.